లాక్డౌన్ కారణంగా ఉద్యోగం పోయిందా? ఇంట్లో గడవడం కష్టంగా ఉందా? ఉపాధి మార్గాల కోసం చూస్తున్నారా? అయితే ఇంకా బాధపడకండి. ఇలాంటి వాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు ఎంతో మంది నిరుద్యోగులకు భరోసాగా ఉండనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారు? కామెంట్ ద్వారా మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా ఉద్యోగం పోయిన వాళ్లకు అండగా ఉండనుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు మానేసి స్వయంగా బిజినెస్ పెట్టి రాణించేందుకు ఈ పథకాలు ఉపయోగపడతాయి. ఇలాంటి మంచి బిజినెస్ మిల్క్ డైరీ. మిల్క్ డైరీని పెట్టి డబ్బు సంపాదించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక రుణాలను అందిస్తోంది. రుణాలపై మంచి రాయితీని కూడా ఇస్తోంది. సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి వ్యాపారవేత్తలుగా మారొచ్చు. ఈ కోవిడ్ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని పనులు నిలిచిపోయాయి. కానీ పాల ఉత్పత్తుల డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. పాల ధరలో సరఫరాలో ఏమాత్రం కొరత రాలేదు. కాబట్టి ఈ పాల డైరీతో మంచి రాబడి పొందవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితో పాల డైరీని మొదలు పెట్టుకోవచ్చు. దీనికోసం 2 ఆవులు లేదా గేదె ఉండాలి. డైరీని మెయింటైన్ చేయడానికి పాడి పరిశ్రమకు సంబంధించిన పథకాలు చాలా ఉన్నాయి. ఈ పథకాల ద్వారా పాల డైరీని చాలా సులభంగా రన్ చేయవచ్చు. ఈ పథకాల్లో ముఖ్యమైనది డైరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పశు సంవర్ధకం చేసే వ్యక్తికి మొత్తం ప్రాజెక్టు వ్యయంపై 33.33% వరకు సబ్సిడీ ఇస్తారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ పథకానికి రుణ మాఫీని అందిస్తుంది. అంతేకాదు ఈ పథకం కింద 10 పాడి గేదెల కోసం 7 లక్షల వరకు రుణాలు ఇస్తారు. జనరల్ కేటగిరీ ప్రజలకు సబ్సిడీ 25% వరకు ఉంటుంది. మహిళలకు సబ్సిడీ రేటు 33.33% ఉంటుంది. సొంత డైరీ ప్లాంట్ ను పెట్టాలనుకుంటే మొత్తం ఖర్చులో కనీసం 10% మీ తరపున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకం కింద లోన్ తీసుకుంటే రుణాలు మంజూరు చేసిన 9 నెలల్లోనే డైరీని ప్రారంభించాలి. ఎక్కువ సమయం తీసుకుంటే సబ్సిడీ ప్రయోజనం లభించదు. ఈ పథకం కింద ఇచ్చే సబ్సిడీని బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ అంటారు. అంటే రుణం తీసుకున్న బ్యాంక్ నాబార్డ్ సబ్సిడీ మొత్తాన్ని అదే బ్యాంకుకు విడుదల చేస్తుంది. ఈ లోన్ పొందాలంటే మొదట డైరీని రిజిస్టర్ చేసుకోవాలి. పాడి కర్మాగారం కోసం వివరణాత్మక ప్రాజెక్టును సిద్ధం చేసుకోవాలి. పాడి ఉన్న ప్రదేశం, జంతువుల సంఖ్య, ఖర్చు మొదలైన వాటి గురించి మొత్తం సమాచారం ఉండాలి. తర్వాత నాబార్డ్ అధికారం కలిగిన బ్యాంకుకు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం కింద పాడి మొక్కల షెడ్లను నిర్మించడానికి, ఆవు, గేదె పాలు పితికేందుకు, పశుగ్రాసం, పౌల్ట్రీ కటింగ్ యంత్రాలపై, పాలు జంతువులను కొనుగోలు చేయడానికి, ఇతర పాల వస్తువుల కోసం బ్యాంకులు రుణాలు అందిస్తాయి. ఈ పథకం ద్వారా లోన్ పొందడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ కింద ఒక్కసారి మాత్రమే రుణం పొందగలరు. డైరీకి 500 మీటర్ల లోపు మరో పాడి ఉండకూడదు. పాడి కర్మాగారాన్ని ప్రారంభించడం, దానిపై రుణం పొందడం గురించి మరింత సమాచారం నాబార్డ్ వెబ్సైట్ www.nabard.orgలో చూడవచ్చు. ఇందులో పూర్తి వివరాలుంటాయి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలి? మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.